డియర్ చిల్డ్రన్, ఇక్కడ ఈ స్పోకన్ ఇంగ్లీష్ ట్రిక్స్ ను వీడియోకు తగ్గట్టు మార్చాను. ప్రతి ట్రిక్ కి టైటిల్ ఐడియా, చిన్న స్క్రిప్ట్ ఐడియా కూడా ఇచ్చాను, గమనించగలరు. ఇంగ్లీష్ లోనే ఆలోచించండి, ట్రాన్స్లేట్ చేయకండి. అనువాదం మానేసి ఇంగ్లీష్ మాట్లాడండి. సింపుల్ ట్రిక్. ఇంగ్లీష్ కి ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తే ఎలా ఉంటుంది? మీకు స్పష్టంగా మాట్లాడాలంటే ఇంగ్లీష్ లోనే ఆలోచించడం ముఖ్యం. ఉదాహరణకు, నేను బ్రష్ చేస్తున్నాను. ఐఎమ్ బ్రషింగ్ మై టీత్. యు ఆర్ టాకింగ్. ఫార్ములా సెంటెన్సెస్ వాడండి. గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడే మ్యాజిక్ వాక్యాలు. సింపుల్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ నేర్చుకోండి. ఐ వాంట్ టు ఈట్. ఐ వాంట్ టు స్లీప్. యు కాల్ మీ. షీ డ్రింక్స్ టీ. హీ స్పీక్స్ ఇంగ్లీష్. మిర్రర్ ప్రాక్టీస్. మీకు మీరే మాట్లాడండి, ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. మిర్రర్ ముందు నిలబడి రోజుకు 2 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడండి. ఉదాహరణకు, హాయ్, మై నేమ్ ఇస్ వాసు. ఐ లివ్ ఇన్ హైదరాబాద్. ఐ లైక్ క్రికెట్. అలానే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. వ్యక్తి అద్దం ముందు మాట్లాడుతూండండి. రోజు చేయు పనుల్లో ఇంగ్లీష్ వాడండి. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చిన్న అలవాటు చాలు. మన డైలీ రూటీన్లో ఇంగ్లీష్ ఎలా వాడాలో చూడండి. కుకింగ్ చేసేటప్పుడు, ఐఎమ్ కటింగ్ వెజిటబుల్స్. బయటికెళ్ళేటప్పుడు, ఐఎమ్ గోయింగ్ టు ద షాప్. ఇలా వాడండి. ఆడియోలు వినడం, మొబైల్ వాడడం. వింటూ నేర్చుకోండి. వాకింగ్ చేసేటప్పుడే ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. చిన్న చిన్న ఆడియోలు వింటుండండి. ఈజీ ఇంగ్లీష్ స్టోరీస్, షార్ట్ కన్వర్సేషన్స్. వొకాబ్యులరీ, ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ అవుతుంది.